రై వీడి గోల వీడిదిరా. వీడి తర్వాత పుట్టిన శాలినికి పెళ్ళైపోతుందని వీడి తెగ ఫీల్ అయిపోతున్నాడు రా. ఎప్పుడు వేళకోళమే. అరే నువ్వు మరీ అంతలా ఫీల్ అయిపోమాక. పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు ఎందుకు చేసుకున్నావా అని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇదిగో చూసావా రై, నీకు విషయం తెలుసా? మనిషి తెలివైన వాడయ్యాక కొన్నాళ్ళకి తెలివి తక్కువ వాడవుతాట. అందుకే 18 ఏళ్ళకి ఓటు హక్కు వస్తుంది, 21 సంవత్సరాలకు పెళ్ళి అవుతుంది. అక్క అంటే తెలివైన వయసులో ఓటు హక్కు, తెలివి తక్కువ వయసులో పెళ్లితో బుక్కు. ఓకే ఓకే ఓకే, ఇప్పటికైనా ఒప్పుకున్నారు తెలివి తక్కువ వాళ్ళని. రై, మనం వీడికి సపరేట్ గా ప్రైవేట్ క్లాసులు తీసుకుందాం రా. అది సరే గాని మీ చేత సెలవు పెట్టించింది కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి కాదు, నిశ్చితార్థం పనులు చేయడానికి. అవి చేసేదేమైనా ఉందా? పెళ్లి పనులే ఊదేస్తాం, నిశ్చితార్థం లెక్క. ఆహా, నిశ్చింతగా అర్థాన్ని మాకు ఇవ్వండి. నిశ్చితార్థం అయిపోయింది అనుకోండి. మిమ్మల్ని వదిలేస్తే ఉన్న డబ్బంతా మామిడాకులకి మైసూర్ పాకే అయిపోయిందంటారు. ఇక్కడింకా చీరలు, నగలు, ఉంగరాలు, స్వీట్లు, సూట్లు, బూట్లు. అమ్మో ఇన్ని పాటల. అమ్మో ఇన్ని పాటలా ఏంటి? మరి ఊరికి అయిపోతాయా పనులు? అయితే అన్నయ్య వాళ్ళు అన్నదే కరెక్ట్. పెళ్లి చేసుకోవడం తెలివి తక్కువ పని. పోనీ దానికి ఒక రాజమార్గం ఉంది, చెప్పనా? ఏంటది? తెలివైన ఆడవాళ్ళు పెళ్లి ప్రపోజ్ చేస్తారు, తెలివి తక్కువ మగవాళ్ళే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సార్, ఎవరో ఒక అతను వచ్చాడు సార్. తనకేదో అన్యాయం జరిగిందంట, పెద్ద సార్తో చెప్పుకోవాలంట. ఇక్కడేంటయ్యా, వెళ్ళి ఆఫీస్లో కలువమను. చెప్పాను సార్, వినడం లేదు. సార్ని కలవపోతే చచ్చిపోతానంటున్నాడు. సెక్యూరిటీ సార్, అతన్ని లోపలికి పంపించు. అలాగే సార్. నమస్తే సార్. నువ్వా? నమస్కారం అండి సార్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే పెద్దమ్మా. ఎవరయ్యా నువ్వు? నీకు జరిగిన అన్యాయం ఏమిటి? ఇంట్లోకి వచ్చేసావు? అమ్మా, నాకు పెళ్ళాం ఉందమ్మా. దానికి విపరీతమైన ఆశ ఉందమ్మా. డబ్బు, పదవి, హోదా వస్తాయనుకుంటే
చంపడానికైనా రెడీ అంటుందమ్మా. అది ఓ దేవుణ్ణి బుట్టలో వేసుకుందమ్మా. ఆయన కూడా దాని మాయలో పడి దాన్ని పెళ్లాడాడమ్మా. అదేంటయ్యా దేవుడు అంటున్నావు, నీ పెళ్ళాన్ని పెళ్ళాడాడంటున్నావు, ఆయనేం దేవుడయ్యా? అంత మాట అనకండయ్యా, మీకు దండం పెడతాను. ఆయన నిజంగానే దేవుడయ్యా. నేను ఆయనకు దండం పెట్టకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనయ్యా. కాని అదే నా పెళ్ళామే దయ్యం ఆయన్ని మార్చేసిందయ్యా. దాన్ని మళ్ళీ నాకు అప్పగిస్తారని ఇక్కడికొచ్చాను. ఇలాంటి కేసులు నాన్న చూడరు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, లేదా కోర్టుకెళ్ళండి. అంత దూరం వెళ్ళకూడదనే కదమ్మా ఇక్కడికొచ్చింది. రంగా, వాడితో మాటలేమిటి? బయటికి పంపించేయి. పాపం అతన్ని చూస్తుంటే జాలేస్తుంది నాన్నగారు. ఇలాంటి వాడు మన ఇంటికి రాకూడదు. బయటికి పంపించేయి. తమరే ఇలా అంటే ఇంక నా పిల్లం నా దగ్గరికి ఎలా వస్తుంది సార్? సార్, దయచేసి నా పిల్లాన్ని నాకు అప్పగించండి సార్. నా పిల్లాన్ని నాతో పంపించండి సార్. గెట్ అవుట్. ఇది అన్యాయం సార్. నా పిల్లాన్ని నాతో పంపించండి సార్. నా పిల్లాన్ని నాకు ఇచ్చాడు సార్. మీరే ఇలా అన్యాయం చేస్తే ఇంకా మాలాంటి వాళ్ళకు దిక్కెవరు సార్? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకే ఉంటే నీ పెళ్ళాన్ని పంపించడం ఏంటి? అసలు ఎవరయ్యా నువ్వు? అమ్మా, నా పేరు నిఖిలమ్మా. ఆ మల్లికి నా భార్య అమ్మా. భార్య. నిఖిల్, ఐ సెడ్ గెట్ అవుట్. అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. పెద్దవారు సారికి అమ్మవారు ఆయనకు చెప్పి నా పిల్లల్ని నాకు అప్పగించండి అమ్మా. నాతో పంపించండి అమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. సెక్యూరిటీ, సెక్యూరిటీ. రాజా, ఏమిట్రా ఇదంతా? ఏయ్, ఏంటయ్య నువ్వు మాట్లాడేది? ఆవిడ నీ భార్య అనడానికి ఆధారాలు ఉన్నాయా?
ఉంది సార్. ఉంది ఉంది. చూడండమ్మా 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 చూడమ్మా. మొదట్లో బుద్ధిగానే ఉండేదమ్మా, కానీ మీ అబ్బాయి గారు అదే సార్ పరిచయమైన తర్వాతే నా చెయ్యి వదిలి ఆయన వేలు పట్టుకుందమ్మా. ఏయ్, ఈ రోజుల్లో ఇలాంటి ఫోటోలు ఎన్నైనా సృష్టించవచ్చు. నీ మాటలు ఎలా నమ్మంటావు? మీరన్నది నిజమేనండి, కానీ ఆమె నా భార్య అని చెప్పడానికి నా దగ్గర చాలా ఆధారాలున్నాయండి. మీరందరూ ఫీల్ కాకపోతే అమ్మా పెద్దమ్మా, మీలాంటి పెద్దవాళ్ళ ముందు ఇలాంటివి చెప్పకూడదు, కానీ ఇది నా జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి చెప్పక తప్పదమ్మా, తప్పదు. ఆవిడ ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో చెప్పమంటారా? చెప్పమంటారా? చెప్పమంటావా? చెప్పమనండి సార్, కాదని చెప్పమనండి. చెబితే మళ్ళీ మీ జోలికి కానీ మీ ఇంటి జోలికి కానీ రాకుండా వెళ్ళిపోతుంది సార్. చెప్పమనండి సార్. అదండి విషయం. ఇంతకన్నా ఇంకేం నిరూపణ కావాలమ్మా? చెప్పండి. సెక్యూరిటీ, వాడిని తీసుకెళ్ళండి.
అమ్మా మీ ఏయ్, జీవితాన్ని నడు బయటికి. నాశనం చేస్తుందమ్మా. బయటికి నడు. మీ ఇంటిని నాశనం చేస్తుందమ్మా. నిన్నే అమ్మా, నడవరా నువ్వు. పెద్దమ్మా, ఏయ్, మీరే నాకు నడు. న్యాయం చేయాలమ్మా. అమ్మా మీరే నడు, నాకు నడు. న్యాయం చేయాలమ్మా. నా జీవితం కూడా నాశనం చేసిందమ్మా, మిమ్మల్ని కూడా నాశనం చేస్తుందమ్మా. దాన్ని నమ్మొద్దు పెద్దమ్మా, నమ్మద్దమ్మా. ఎందుకు జరిగింది ఇలా? అతను చెప్పేదంతా వాస్తవం కాదమ్మా. అది వాస్తవం కానప్పుడు మరి మల్లికకి ఎందుకు ఇలా జరిగింది? వెళ్తానమ్మా, తప్పకుండా వెళ్తాను. నా పిల్లాన్ని తీసుకొని వెళ్తానమ్మా. అసలు మీరు తప్పు చేయడం ఏంటి? సమాధానం చెప్పు. చెప్తావా చెప్పవా? ఆయన నాకు దేవుడు. ఏదో ఆయన వల్ల నాకు అన్యాయం జరిగిందని ఆయన అల్లుడి చేత ఆయన మీద కేసు పెట్టిస్తారా?